మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో కూడా ప్రభుత్వం భారీ మెజార్టీ సాధించిందని, ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి ఎరపతినేని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని విజయభాస్కర కళ్యాణ మండపంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు. ఈ 5 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో గురజాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దామని వారు తెలిపారు. చాలా ఎన్నికలు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం విభజింపబడిన తర్వాత 2014లో ఎన్నికలు జరిగినాయి, 2019లో ఎన్నికలు జరిగినాయి, 2024లో ఎన్నికలు జరిగినాయి. నేను ప్రతి మీటింగ్ లో చెప్పాను, 151 సీట్లు వచ్చినాయని గర్వమిగితే అహంకారానికి పోతే మీకు వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదని చెప్పని మీకు గుర్తున్నా? చాలా సమయంలో మీకు చెప్పాను. 1994లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆ రోజు నందమూరి తారక రామారావు నాకు సీట్ ఇచ్చారు. ఆ రోజు 89, 94 మధ్య కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని అడిగారు. ఆ రోజు టీవీలు కూడా లేవు.